హాయ్ గాయ్స్, అయితే ఈ మైక్స్ తీసుకున్నా. ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టిన 7,000 పడ్డది నాకు. నేను నార్మల్గా ఇట్లా మాల్స్లో అండ్ రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు నాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. అసలు నా వాయిస్ కెమెరా వరకు వినిపిస్తలేదు, వినిపించిన కూడా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చాలా అంటే చాలా వస్తుంది, ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది. సో అందుకనే ఇవి ఆర్డర్ పెట్టిన. ఇవి కూడా చాలా రీసెర్చ్ చేసి ఆర్డర్ పెట్టిన. ప్రజెంట్ అయితే రోడ్ మైక్స్ అండ్ DJI ఈ రెండు మైక్స్ ట్రెండింగ్ అనమాట, బెస్ట్ అనమాట. మీకు మీ దగ్గర మనీ ఉంటే అవి బెస్ట్ అనమాట. 30,000లో వస్తాయి, అంటే ఒక 27 to 30 ఆ ప్రైస్లో వస్తాయి. ఇంత మనీ మేము పెట్టలేము అనుకుంటే అండర్ 10,000లో ఇది బెస్ట్ మైక్ అనమాట. బాగా రీసెర్చ్ చేసి మన టెక్ ఛానల్స్ అన్నీ రీసెర్చ్ చేసి తీసుకున్నా ఇది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఇందులో ఏమేమి ఉంది, ఎట్లుంది అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం మనకు యూజ్ అవుతుందా అది చూద్దాం. ఇంకా 7,000 ఇది మైక్ అయితే 7,500 ఏమో ఉండే అమెజాన్లో. SBI క్రెడిట్ కార్డ్ పెడితే 800 ఏమో క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇది కూడా నా దగ్గర పైసలు లేవు తీసుకోవడానికి. EMI పెట్టి తీసుకున్నా, 3 months EMI పెట్టి తీసుకున్నా అమెజాన్లో. హోలీల్యాండ్ కంపెనీ. ఈ హోలీల్యాండ్ కంపెనీ ఏంటంటే బ్రాండ్, అది ఓన్లీ వైర్లెస్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారనమాట వీళ్ళు. హోలీల్యాండ్ వాళ్ళు ఓన్లీ వైర్లెస్ ప్రొడక్ట్సే తయారు చేస్తారు, బెస్ట్ క్వాలిటీ ఇస్తారు. హోలీల్యాండ్లో లార్క్ M1 డిజిటల్ వైర్లెస్ మైక్రోఫోన్ ఇది. ఈ డబ్బా మీద ప్రైస్ అయితే 16,990 రూపీస్ ఉంది, ఇంక్లూడ్ ఆల్ ట్యాక్సెస్. కానీ మనకు 6,500 ఏమో పడ్డది అంతే. ఇక్కడ హోలీల్యాండ్ లోగో ఉంది, బ్యాగ్ మంచిగా ఉంది, ప్రీమియం ఉంది. ఇవి నాయిస్ బడ్స్ రెండిటికి 2 మైక్స్ ఉంటాయి, 1 రిసీవర్ ఉంటుంది ఇంట్లో. ఇవి DSLR కెమెరాకి యూజ్ చేసే కనెక్టర్స్ ఇవి. మీరు ఈ మైక్ DSLR కెమెరాకి, ఐఫోన్స్కి అండ్ మీ నార్మల్ ఫోన్స్ C టైప్ ఉన్న వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఒకటి ఛార్జింగ్ కేబుల్ అండ్ ఒకటి C టైప్ కేబుల్ ఇది. అంటే ఈ మధ్య ఐఫోన్స్కి C టైప్ కేబుల్స్ కూడా వస్తున్నాయి, అదే ఒకటి C టైప్ కేబుల్ ఇచ్చిండు. ఇవి 2 మైక్ అంటే DSLR కెమెరా ఇవి. అయితే మైనస్ ఏంటంటే ఐఫోన్ లైటింగ్ కేబుల్ మాత్రం ఇవ్వలేడు, అది మనం సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి. ఆగయా స్టార్ ఐటెం. ఇంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మైక్స్ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ డబ్బాకు ఛార్జింగ్, ఇప్పుడు మనకు ఇయర్ బడ్స్ వస్తున్నాయి కదా, ఇయర్ బడ్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ డబ్బా దాంతోపాటు అలా పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుందా, సేమ్ లైక్ దట్. అంటే నార్మల్గా రోడ్ మైక్స్ అండ్ మనకు DJI మైక్స్ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, దాన్ని ఒక్కొక్క దానికి సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇంట్లో పెట్టేస్తే చాలు, ఛార్జింగ్ నిండిపోతుంది. ఇక మ్యాక్సిమం ఇది నాకు తెలిసి 2 times ఈ డబ్బాలో ఫుల్ ఛార్జింగ్ ఉంటే ఈ మైక్స్ 2 times ఫుల్ అవుతాయి అంట ఛార్జింగ్. మనకు 2 మైక్స్ అవసరం లేదు. నార్మల్గా 2 మైక్స్ అంటే ఇద్దరు ఉంటే ఏమన్నా ఇంటర్వ్యూస్ అట్లా చేస్తే 2 మైక్స్ ఉంటాయి. లోపల మాత్రం క్వాలిటీ మస్తు ఉంది, లుక్ అయితే హైలైట్ ఉంది. అండ్ ఇవి 2 మైక్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతున్నాయి. ఒకటి ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఆఫ్ చేసేసిన మైక్, ఇది ఆన్ చేసిన. ఒకసారి బయటికి పోయి టెస్ట్ చేద్దాము బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ మనం ఎంత దూరం పోతే మన వాయిస్ క్లారిటీ వినిపిస్తుంది మైక్ది, అది టెస్ట్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే నేను నా ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నా. ఇది iPhone 13లో వాయిస్ అయితే ఎంత దూరం వరకు వినిపిస్తుంది, మా అంటే ఇంత వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటుంది నార్మల్గా.
వినిపిస్తలేదో నాకు అర్థమవుతలేదు. నేనైతే లాంగ్ వచ్చేసిన. సో ఇప్పుడు మైక్ టెస్ట్ చేద్దాము. మైక్లో ఎట్లా వినిపిస్తుందో, ఎంత దూరం వరకు వినిపిస్తుందో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్నా, క్లారిటీ వినిపిస్తుందా, ఎంత దూరం వరకు వినిపిస్తుంది, ఎక్కడ వరకు పోతే నార్మల్గా వాయిస్ క్లారిటీ వినిపిస్తుందో నాకు తెలియదు. నేను వీడియో చూసుకుంటా నార్మల్గా ఇంత దూరం వచ్చేసిన, ఇంత దూరం వచ్చేసిన. ఇప్పుడైతే మైక్లో మాట్లాడుతున్నా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎట్లా వస్తుంది. నా కెమెరాకి నాకు చాలా చాలా అంటే చాలా లాంగ్ వచ్చేసిన. నేను మైక్ అయితే బాగానే వర్క్ చేస్తుంది. నేను ఇప్పటిదాకా కూడా చెక్ చేసిన, మంచిగా వర్క్ చేస్తుంది. వాయిస్ కూడా క్లారిటీ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కూడా చిన్న చిన్న నాయిస్ ఏమైనా ఉంటుంది కదా, బయట వెహికల్స్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా నాయిస్ రిమూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ రిమూవ్ అవుతుంది. కొంచెం కొంచెం వినిపిస్తుంది. డిస్టెన్స్ కూడా చాలానే వస్తుంది. నార్మల్గా మనకి ఇంత డిస్టెన్స్ అవసరం లేదు. మన ఫోన్ అక్కడ ఎన్నో పెట్టి మనం ఇంత దూరం వచ్చి మాట్లాడలేము. ఎప్పుడు నార్మల్గా చిన్నగా ముంగట ట్రైపాడ్ పెట్టుకొని మాట్లాడతాము. నాకు మెయిన్గా ఏంటంటే, నాకు రెస్టారెంట్స్లో బయట పబ్లిక్ ప్లేస్లలో పోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కెమెరా దగ్గరనే ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఘోరంగా వస్తుంది. నా వాయిస్ వినిపిస్తలేదు అసలు. సో అందుకని తీసుకున్నా. ఇది మైక్ బెస్ట్ ఉంది, మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఇది 1 year వారంటీతో వస్తుంది మైక్ మనకి. అండ్ దీనికి సపరేట్గా వీటికి ఓన్లీ ఈ డబ్బాలోనే ఛార్జింగ్ కాకుండా దీనికి సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా సి టైప్ కేబుల్ ఇచ్చిండు కదా మనకి. సి టైప్ తోటి కూడా సపరేట్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఒక్కొక్క దానికి సపరేట్గా. సో ఇది గైస్ మైక్ అయితే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది, మంచిగా వర్క్ చేస్తుంది. నా వాయిస్ అయితే క్లారిటీ వినిపిస్తుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా ఐఫోన్లో నార్మల్గా నా ఐఫోన్లో ఎట్లుంది, ఈ మైక్లో ఎట్లా వస్తుందో క్లియర్గా మీకు అర్థమైంది కదా, ఎంత క్లారిటీ వస్తుందో వాయిస్. ఇప్పటి నుంచి మన బయటికి పోయినప్పుడు, అక్కడిక్కడ పబ్లిక్ ప్లేస్లో పోయినప్పుడు, రెస్టారెంట్స్ కూడా పోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక వాయిస్లో. నేను ఇప్పటివరకు చేసిన వాటిలో 1 night అండ్ మాల్స్లో వెళ్ళినప్పుడు వాయిస్ రిమూవర్ అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవర్ అంటని అడ్డమైన వెబ్సైట్స్ అవి ఇవి యూజ్ చేసి నాయిస్ రిమూవ్ చేసి ఫిల్టర్ చేసినా కూడా చక్కగా రాకుండే ఆ వాయిస్. మీరు కూడా అండర్ 10,000లో ఏదన్నా మైక్ కోసం చూస్తున్నట్టయితే ఇది బెస్ట్ మైక్ అనమాట. మీకు అమెజాన్ లింక్ కింద ఇస్తున్నా, ప్రోడక్ట్ లింక్ కింద ఇస్తా, కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నిట్లో ఈ మైక్ యూజ్ చేస్తా ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇంకా బెస్ట్ ప్లేసెస్ చూపిస్తా. బాయ్.